హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెనాలి పిల్ల వ్లాగ్స్ ఈరోజు అయితే నేనైతే మా అబ్బాయి పుట్టినరోజు అండి. మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో అయితే చిన్న పూజ కార్యక్రమం అయితే జరుపుకున్నానని చూడండి. మన పూజ మందిరం అయితే నీట్గా అలంకరించుకొని మంచిగా అయితే కొబ్బరికాయ కొట్టుకొని అలాగే పూజ అయితే సిద్ధం చేసుకున్నానండి. ఇలా మంచిగా పూజ చేసుకొని మా హౌస్ దగ్గరలో ఉన్న వినాయక స్వామి టెంపుల్కి అయితే మేమైతే వెళ్ళాలనుకుంటున్నామండి. వినాయక స్వామి టెంపుల్ అలాగే వచ్చి వైకుంఠపురము. ఇప్పుడైతే మేము వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇదేనండి కనిపిస్తుంది కదా ముందు, అదేనండి వినాయక స్వామి టెంపుల్. ఇక్కడికైతే వెళ్ళి మేమైతే మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఆ వినాయక స్వామి ఆశీర్వచనాలు మా అబ్బాయి మీద ఉండాలని మేమైతే వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ ఏమైనా మీరు మొక్కుకున్నా ఏదైనా కూడా మంచిగా జరుగుతుందని చాలామంది చెప్తారండి. ఇది వినాయక స్వామి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది వినాయక స్వామి. ఇక్కడ నుంచి మేమైతే వైకుంఠపురం అయితే వెళ్తున్నామండి. వైకుంఠపురం టెంపుల్ అండి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఇక్కడ. సెకండ్ తిరుమల అని కూడా అంటారు ఇక్కడ వైకుంఠపురం. చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ టెంపుల్. ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యం కూడా తగ్గుతుంది. చూడండి, మేమైతే ఇప్పుడైతే ప్రతి శనివారం అప్పుడప్పుడు వెళ్తుంటామండి వైకుంఠపురం, ఎందుకంటే మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి కాబట్టి. చూడండి, ఇదేనండి మొత్తం లొకేషన్. ఇక్కడైతే మొత్తం లొకేషన్ అయితే టెంపుల్ లోపల బయట అంతా చూపిస్తాను నేను, ఓకేనా. ఇక్కడైతే మేమైతే టెంపుల్ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నైట్ అయితే హ్యాపీ లైట్ ప్రైవేట్ థియేటర్లో అదేనండి జాకీ షోరూమ్ పైన ఉంటుంది ఈ థియేటర్. చాలా బాగా మేమైతే మాట్లాడుకున్నాం. ఒక పక్క అయితే స్క్రీన్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బర్త్డే ఫంక్షన్ జరుపుకోవచ్చు. ఒక 20 మెంబర్స్ అయితే పడతారండి. ఇది అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే మా అబ్బాయి పుట్టినరోజు జరుగుతుంది. చూడండి, కేక్ కటింగ్ అది టైం అయితే అయింది. మేమందరం కేక్ కటింగ్ చేస్తున్నాము. చూడండి, మా అబ్బాయి కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు కేక్ కటింగ్ వచ్చరికి ఏడుస్తున్నాడు. చూడండి, ఆ లైట్లో అన్నీ చూసి ఆ ఫైర్ అని చూసి కొంచెం భయపడ్డాడు. చూడండి, ప్రైవేట్ థియేటర్ అయినా కూడా చాలా బాగుందండి. 2 కేక్లు అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఒక కేక్ ఫస్ట్ కట్ చేసుకున్నాం, సెకండ్ కేక్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాం. చూడండి, మా అబ్బాయికి తినిపిద్దాం అనుకుంటే మా అబ్బాయి నాకు తినిపిస్తున్నాడు. చూడండి, మా వాళ్ళ చుట్టాలందరూ తీసుకొని మేమైతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాం. దేనివల్ల అంటే హ్యాపీ లైట్ వల్ల. హ్యాపీ లైట్లో చక్కగా డెకరేషన్ అంతా చాలా బాగుంది. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం కన్నా ఇలా చిన్న చిన్న థియేటర్లోనే చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్ అయితే మాకైతే ఆర్తిస్తున్నానండి. ఇక ఆర్తిస్తే మాకైతే అయిపోతుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అబ్బాయి బర్త్డే ఫంక్షన్ అంతా హ్యాపీ లైట్లో సక్రమంగా జరిగింది. హ్యాపీ లైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు హ్యాపీ లైట్లోకి వెళ్ళి మీ బర్త్డే ఫంక్షన్స్ చిన్న చిన్న మ్యారేజ్ యానివర్సరీ ఇలాగైతే మంచిగా జరుపుకోవచ్చు. చాలా బాగా మంచిగా ఉంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పిల్లలు సపోర్ట్ చేయండి.